తుది గెలుపు వందే మాతరం. అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందే మాతరం. చేయి కలగలుపు నీరే తుది గెలుపు వందే మాతరం. శిరము హిమనగము మనము సుమగళము వందే మాతరం. శిరము హిమనగము మనము సుమగళము వందే మాతరం. నదులు సుజనములు నిధులు ఖనిజములు వందే మాతరం. పదము గణ పదము కదము లయ కదము వందే మాతరం. తులుగము వందే మాతరం. కదిల ధన పదము కలసి కదులుగము వందే మాతరం. అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందే మాతరం. చేయి కల కలుపు నీజ శృతి కలుపు వందే మాతరం. మతము కలుపు వందే మాతరం. మన మతము సకల సమ్మతము వందే మాతరం. మతము మన మతము సకల సమ్మతము వందే మాతరం. ఏన వేదముల వ్యర్థవాదముల వందే మాతరం. ఏన వేదముల వ్యర్థవాదముల వందే మాతరం. స్వరము సుస్వరము గళము మంగళం వందే మాతరం. విజయ గీతికలు కదము వందే మాతరం. అందుకో పిలుపు వేదనాదములు ఉపనిషత్తులకు నిలయం నాగేశం. వేదనాదములు ఉపనిషత్తులకు నిలయం నాగేశం. కళామూర్తుడు కవి కోకిలలు నరయాడిన దేశం. చేయి కలగలుపు నీరే తుది గెలుపు వందే మాతరం. అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందే మాతరం. చేయి కలగలుపు నీరే తుది గెలుపు వందే మాతరం. శిరము హిమనగము మనము సుమగళము వందే మాతరం. శిరము హిమనగము మనము సుమగళము వందే మాతరం. నదులు సుజనములు నిధులు ఖనిజములు వందే మాతరం. నదులు సుజనములు నిధులు ఖనిజములు వందే మాతరం. పదము గల పదము కదము లయ కదము వందే మాతరం. పదము గల పదము కదము లయ కదము వందే మాతరం. జనపదము కలసి కదులుదము వందే మాతరం. కదిలే జనపదము కలసి కదులుదము వందే మాతరం. అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందే మాతరం. చేయి కలగలుపు నీరే తుది గెలుపు వందే మాతరం. మనమతము సకల సమ్మతము వందే మాతరం. మతము మన మతము సకల సమ్మతము వందే మాతరం. ఏన వేదముల వ్యర్థవాదముల వందే మాతరం. ఏన వేదముల వ్యర్థవాదముల వందే మాతరం. స్వరము సుస్వరము గళము మంగళము వందే మాతరం. స్వరము సుస్వరము గళము మంగళము వందే మాతరం. విజయ గీతికలు కలసి పాడుదము వందే మాతరం. విజయ గీతికలు కలసి పాడుదము వందే మాతరం. అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందే మాతరం. చేయి కలగలుపు నీరే తుది గెలుపు వందే మాతరం. ఉపనిషత్తులకు నిలయం నా దేశం.
వేదనాదములు ఉపనిషత్తులకు నిలయం నా దేశం. కళామూర్తులు కవి కోకిలలు నడయాడిన దేశం. కళామూర్తులు కవి కోకిలలు నడయాడిన దేశం. వీరులందరూ త్యాగ నిరతులై సాధించిన దేశం. వీరులందరూ త్యాగ నిరతులై సాధించిన దేశం. కర్మభూమి ఇది ధన్య చరితరా మన భారతదేశం. కర్మభూమి ఇది ధన్య చరితరా మన భారతదేశం. అందుకో పిలుపు పొందు శృతి కలుపు వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. కరుగనీయవరురా మన జననీ పాద సేవ మనం మరువవరురా. మన జననీ పాద సేవ మనం మరువవరురా. మన సంస్కృతి పరిరక్షణ మనకు సరిహద్దురా. మన సంస్కృతి పరిరక్షణ మనకు సరిహద్దురా. కోటి గొంతులొక్కటిగా కొత్త పాట పాడురా. భరత మాత కనుల నీయ చక్కగా నడయాడురా. కోటి గొంతులొక్కటిగా కొత్త పాట పాడురా. కోటి గొంతులొక్కటిగా కొత్త పాట పాడురా. కోటి గొంతులొక్కటిగా కొత్త పాట పాడురా. కొత్త పాట పాడురా. కొత్త పాట పాడురా. అల్లూరి సీతారామరాజుకి అల్లూరి సీతారామరాజుకి అల్లూరి వందే మాతరం. 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 అల్లూరి సీతారామరాజు గారికి మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారికి మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారికి అల్లూరి సీతారామరాజు గారికి వందే మాతరం. 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 వందే జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. జోహార్. జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. జోహార్. పిల్లలు అనుకోండి. పిల్లలకి పెట్టాలి. పిల్లలకి పెట్టామా. పిల్లలు నాయకులు పెద్దలు పెద్ద నాయకులు పిల్లలు సీతారాములు వేషాలు వేసారు. పిల్లలందరూ అందరూ వచ్చారండి. ఎప్పుడు జరిగిన జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. జోహార్. జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. జోహార్. జోహార్ విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారు. జోహార్. జోహార్ విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారు. జోహార్. మాతరం. మాతరం. వందే మాతరం. జిల్లా ఎస్పీ గారు శ్రీ నవీన్ గారు ఇచ్చేసారు. స్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి ఒకసారి విగ్రహం మనం కొడుతున్నాం పైకి. అయ్యా పైకి తీసుకుంటా ప్లీజ్. భవనానికి వచ్చేయండి. ఇంకా భవనం దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ అయిపోయింది. ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా ఇక్కడ వేదిక రావాలి. చాలా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు చాలా సార్ కొంచెం ఐడియా వందే మాతరం.
వందే మాతరం. వందే మాతరం. అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి వందే మాతరం. వందే మాతరం. జోహార్ అల్లూరి సీతారామరాజు కి, జోహార్ అల్లూరి సీతారామరాజు కి, మాతరం మాతరం. జోహార్ అల్లూరి సీతారామరాజు కి, వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. మాతరం 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 మాతరం. ఎంత వైభవమైంది మిగిలిన పూలగండ. వీరుడు అల్లూరి సీతారామరాజు కి, జోహార్ మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కి, తెలుగు తేజం అల్లూరి సీతారామరాజు కి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కి, జోహార్ అల్లూరి సీతారామరాజు కి, జోహార్ అల్లూరి సీతారామరాజు కి. వందే మాతరం. 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 ఇప్పుడు గౌరవ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వారి ఆధ్వర్యంలో మన కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో సార్ గవర్నమెంట్ చేస్తున్నాం మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, అధికారులు, పట్టణ ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు అల్లూరి సీతారామరాజు జయంతి ఎంతో వైభవంగా జరుపుకున్నాం. వారిని గజమాలతో సత్కరించి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మళ్ళీ వీరుడు అల్లూరి సీతారామరాజు మరి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని మనం పయనించాలి. స్వతంత్రం కోసం, దేశం కోసం పోరాడిన మహనీయుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజు. ఆయన మన భీమవరం ప్రాంత వాసి అవటం మన అదృష్టం. వారిని ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా మంచి బాటలో నడిచి దేశం కోసం పోరాడాలని, ఈ దేశం బాగుండాలని కోరుకోవాలని, అందరూ ముందుకు నడవాలని జన్మదినోత్సవాన్ని మనం ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పండ్రంగి గ్రామంలో జన్మించి ఆయన మన ఆదివాసీలందరికీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆదివాసీలకి బ్రిటిష్ వారు అడగదొక్కడం చూసి బాధపడి వారు అక్కడ పోరాట పాటు పడ్డారు. వారికి ఆదివాసీలంతా కూడా తోడు వచ్చి వారి బాటలో నడిచి బ్రిటిష్ చాలా వెనక్కి తగ్గేటట్టు చేశారు. అట్లాగే ఆయన యొక్క పోరాట తత్వం, విప్లవ భావాలు అప్పుడు స్వాతంత్ర పోరాటానికి ఎంతో స్ఫూర్తిగా నిలిచాయి. అటువంటి మహనీయుడు జన్మించిన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు పుర ప్రముఖులు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఫార్మర్ ఎంపీ గారు, తర్వాత జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా, మరియు ఇక్కడ స్కూల్ చదువుతున్న పిల్లలందరూ వారి రగిలించిన ఒక విప్లవ స్ఫూర్తి, తర్వాత దేశం మీద ప్రేమని ప్రజలందరూ కూడా వారి స్ఫూర్తిని మనం చేసే పనిలో ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలని, వారి యొక్క బాటలో నడుస్తూ ధైర్యంగా ఉండాలని, న్యాయం కోసం నిలవాలని చెప్పేసి, దేశాన్ని ప్రేమించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశాన్ని ఒక శక్తివంతమైన, బలవంతమైన దేశంగా మలుచుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పేసి మన్యం పులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 128వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అత్యంత భారీ విగ్రహానికి ఈ రోజున విగ్రహం దగ్గర ఈ రోజున ప్రజలందరూ కూడా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఏం చేతంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించడానికి కానీ, ఆనాడు సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని, అణగదొక్కటాన్ని ఎదిరించినటువంటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన మన ప్రాంతంలో పుట్టడం, భీమవరం పరిసర ప్రాంతాల్లో పుట్టడం మనందరికీ గర్వకారణం. ఆయన నుంచి ఈ సమాజం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులకి, ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులకి వేరు చేసుకున్నట్టయితే కనుక, ఆనాడు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి అటువంటి మహానుభావులు ఎందరో ఈ సమాజంలో ఉద్భవించి కేవలం స్వాతంత్ర సంపాదనే కాకోకుండా ఆయన ఆ యొక్క మన్యం ప్రాంతంలో గిరిజనుల పట్ల ప్రభుత్వాలు,
లేకపోతే ఉన్నత వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది. అంటే బలహీన వర్గాలకి ఏదైతే ఈ సమాజంలో అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ఆయన చేసినటువంటి పోరాటమే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంగా పరిణమించిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే అటువంటి అతివాదులు గాని మితవాదులు గాని చేసినటువంటి పోరాటం వల్ల ఈ రోజున మనం స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని కేవలం ఈ యొక్క జయంతులు వర్ధంతులే కాకుండా ఆయన ఏ వర్గాల కోసం ఏ సమస్యల మీద అయితే ఆయన పోరాడాడో అటువంటి సమస్యల మీద మనం కూడా పోరాటం చేయాలి. అలాగే బడుగు బలహీన వర్గాలని ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాలని పైకి తీసుకురావడానికి వారి హక్కుల్ని కాపాడటానికి అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ రోజున 128వ జయంతి సందర్భంగా ఆయనకి యొక్క ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతోంది. అలాగే భీమవరంలో మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షత్రియులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కులాలు మతాల అతీతంగా గతంలో ఎంతో ఘనంగా దీన్ని చేయడం జరిగింది. ఈ రోజున కూడా అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఆహ్వానించి ఈ జయంతి కార్యక్రమం నిర్వహించడం మరి ఆ సేవా సమితి వారికి అలాగే అధికారులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను.